నమస్కారం. ఈరోజు మనము ఒక అద్భుతమైన విషయాన్ని డీకోడ్ చేయబోతున్నాం. అదే దశాబ్దాలుగా మనందరికీ పరిచయమైన హనుమాన్ చాలీసా. దీన్ని కేవలం ఒక ప్రార్థనగా కాకుండా మనకు శాంతిని, అంతర్గత శక్తిని అందించే ఒక స్పష్టమైన గైడ్లాగా ఎలా అర్థం చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. దీని వెనుక ఉన్న అసలు క్రమాన్ని, అర్థాన్ని లోతుగా విశ్లేషిద్దాం. ఇక అసలు విషయానికి వస్తే ఈ చాలీసాలోని ప్రధాన పద్యాలు మొదలవ్వడానికి ముందే ఆరంభ శ్లోకం ఎంత అద్భుతంగా వేదికను సిద్ధం చేస్తుందో మీరు గమనించవచ్చు. బుద్ధిహీన తను జానికే అంటూ మన పరిమితులను మనం అంగీకరిస్తూ బలం, తెలివితేటలతో పాటు మనసులోని మలినాలను తొలగించమని అడగడం ద్వారా ఇది మొదలవుతుంది. అంటే ఇదొక రకంగా మన మనసును అద్దంలాగా స్వచ్ఛంగా మార్చుకునే అద్భుతమైన ప్రక్రియ అన్నమాట. అయితే ఈ 40 పద్యాల నిరంతర కావ్య ప్రవాహాన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి మనం దీని 4 ముఖ్యమైన భాగాలుగా విడదీద్దాం. 1 దివ్యస్వరూపం, 2 మహాకార్యాలు, 3 దివ్యరక్షణ మరియు 4 భక్తి, దాని ఫలితాలు. ఇలా చూస్తే అసలు ఈ మొత్తం గ్రంథం అర్థం చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. సరే, ఇప్పుడు మొదటి విభాగం అనగా దివ్యస్వరూపం గురించి చూద్దాం. ఈ ప్రారంభ పద్యాలు పూర్తిగా ఆ స్వామి భౌతిక మరియు గుణగణాల వర్ణనపైనే దృష్టి సారిస్తాయి. ఇక్కడొక చాలా ఆసక్తికరమైన విషయం ఉందండి. జయ హనుమాన జ్ఞాన గుణసాగర. ఈ ప్రాథమిక పంక్తి ఆ పాత్రను కేవలం అపారమైన బలమున్న ఒక గొప్ప యోధుడిగా మాత్రమే పరిచయం చెయ్యట్లేదు. ఆయన జ్ఞానానికి, సద్గుణాలకు ఒక మహాసముద్రమని చెబుతోంది. ఒక అపరిమితమైన శక్తి ఇంతటి లోతైన జ్ఞానంతో కలవడం అనేది నిజంగా ఒక అద్భుతమైన కలయిక కదా. ఇక మూలగ్రంథం అందించిన దృశ్యమాన సమాచారాన్ని గమనిస్తే వావ్ అనిపిస్తుంది. కంచనభరణ బిరాజ సుబేస కానన కుండల కుంచిత కేస అంటే బంగారు వర్ణం, ఉంగరాల జుట్టు, చెవులకు కుండలాలు, చేతిలో వజ్రాయుధం, ఇలా అత్యంత నిర్దిష్టమైన భౌతిక లక్షణాలను గ్రంథం నేరుగా ప్రస్తావించింది. ఇది కేవలం వర్ణన కాదండి, చదువుతుంటేనే మన కళ్ల ముందు ఒక స్పష్టమైన చిత్రం ముద్రించుకుపోయేలా చేస్తుంది. ఇక రెండవ విభాగం విషయానికి వస్తే ఇది ఆ పాత్ర ఎవరు అనేదానికంటే ఆయన సాధించిన మహాకార్యాలు, పరాక్రమం ఏమిటి అనే వైపు మళ్ళుతుంది. ఈ భాగంలో పరిస్థితులకు తగ్గట్లుగా ఆకారాన్ని మార్చుకునే అద్భుత సామర్థ్యాన్ని మనం గమనించవచ్చు. ఆ మహాకార్యంలోని ఒక్కో దశకు ఒక్కో రకమైన భౌతిక రూపం ఎలా అవసరమైందో ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సీతమ్మను కలవడానికేమో అత్యంత చిన్నదైన సూక్ష్మరూపం, లంకను దహించడానికి భయంకరమైన వికటరూపం, ఆపై రాక్షసులను సంహరించడానికి బ్రహ్మాండమైన భీమరూపం. ఇలా ఎప్పటికప్పుడు తన రూపాన్ని మార్చుకునే నైపుణ్యం నిజంగా విశేషం. అలాగే ఇక్కడ వివరించిన మహాకార్యాల క్రమాన్ని ఒక్కసారి గమనిద్దాం. బాల్యంలోనే సూర్యుడిని ఒక మధురమైన పండుగగా భావించి మింగడం దగ్గర్నుండి విశాలమైన సముద్రాన్ని సునాయాసంగా దాటడం, లంకను దహించడం మరియు ప్రాణాలు కాపాడేందుకు ఏకంగా సంజీవిని పర్వతాన్నే తీసుకురావడం వరకు ఇవన్నీ అసలు ఆ మహావీరుడు చేసిన అద్భుత కార్యాల స్థాయిని, అనంతమైన శౌర్యాన్ని కళ్లకు కట్టినట్లు చూపుతాయి. అయితే ఇన్ని అద్భుతమైన కార్యాలు చేసినందుకు లభించిన అంతిమ గుర్తింపు ఏమిటంటే స్వయంగా శ్రీరాముడు ఆయనను ఆలింగనం చేసుకుని "నువ్వు నా సోదరుడైన భరతుడితో సమానమైన వాడివి" అని ప్రకటించడం. మూల గ్రంథం ప్రకారం ఈ అపూర్వమైన ఆలింగనం, ఈ వాక్యం ఆయన చేసిన అపారమైన సేవకు దక్కిన అత్యుత్తమ ప్రశంసను నిర్ధారిస్తుంది. ఇక ఇప్పుడు మూడవ విభాగానికి వద్దాం. అదే దివ్యరక్షణ. చారిత్రక మహాకావ్యాల వర్ణనల నుండి ఈ చాలీసాను పఠించే వ్యక్తికి తక్షణ రక్షకుడిగా ఆ స్వామి ఎలా ఉపయోగపడతారో వివరించేలా ఈ పద్యాలు ఎలా మారుతాయో ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ అసలైన కీలక అంశమేమిటంటే ఒకవైపు భయం, దుష్టశక్తులు ఉంటే మరోవైపు కేవలం ఆ మహావీరుని నామాన్ని స్మరించడం వల్ల లభించే రక్షణ గురించి ఇక్కడ పోల్చి చెప్పారు. భూత పిశాచ నికట నహి ఆవై అని గ్రంథం చాలా స్పష్టంగా చెబుతోంది. అంటే ఒక గొప్ప యోధుడి పేరు వినగానే భయాలన్నీ ఎలా పరారవుతాయో ఇది మనకు దృశ్యమానంగా తెలియజేస్తుంది. అంతేకాదు, ఇక్కడ వాగ్దానం చేసిన రక్షణ ఎంత సమగ్రంగా ఉందో చూడండి. శారీరక రుగ్మతలను నయం చేయడం, మానసిక బాధలను తొలగించడం, అలాగే ప్రాపంచిక అడ్డంకుల నుండి విముక్తి కల్పించడం. నాసై రోగహరై సబుపీరా అంటూ రోగాలన్నింటినీ నయం చేస్తుందని, అలాగే శ్రీరాముని ఆస్థానంలో ద్వారపాలకుడిగా ఉంటూ భక్తుల కష్టాలను తీరుస్తారని ఇందులో స్పష్టంగా చెప్పబడింది.
ఇక మనం చివరి విభాగానికి చేరుకున్నాం, భక్తి మరియు దాని ఫలితాలు. ఈ గ్రంథంతో మమేకమైన వారికి ఎలాంటి అంతిమ ప్రతిఫలాలు అందుతాయని మూలగ్రంథం అక్షరాల వాగ్దానం చేస్తుందో ఇప్పుడు చూద్దాం. జానకీమాత అందించిన ఆ అద్భుత వరాలు ఏమిటో ఇక్కడ మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. 8 రకాల అతీంద్రియ శక్తులు అయిన అష్టసిద్ధులు మరియు 9 రకాల దివ్య సంపదలైన నవనిధులు ప్రసాదించే అపారమైన శక్తి ఆ మహావీరునికి ఉందని ఈ గ్రంథం వివరిస్తుంది. అంటే ఒక భక్తులు ఆశించే అత్యున్నత ఆధ్యాత్మిక మరియు ప్రాపంచిక సంపదలకు ఇది ప్రతీకన్నమాట. అలాగే ఇంకో ముఖ్యమైన విషయం, చారోం జుగ్ పరతాప తుమ్హారా. ఈ వాక్యం ఆ కీర్తి కేవలం రామాయణ కాలానికో లేదా గతానికో మాత్రమే పరిమితం కాలేదని నొక్కి చెబుతుంది. కృత, త్రేత, ద్వాపల మరియు కలియుగాలలో, అంటే కాలాతీతంగా ఈ ప్రకాశం, పరాక్రమం లోకమంతటా ఎప్పటికీ నిలిచి ఉంటుందని ఈ పంక్తులు ధృవీకరిస్తున్నాయి. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన అత్యంత కీలకమైన అంశమొకటుంది. అదే ఈ 100 అనే సంఖ్య. అవునండి, ఈ చాలీసాను ఖచ్చితంగా 100 సార్లు పఠించినవారు ప్రాపంచిక బంధనాల నుండి విముక్తి పొంది అపారమైన ఆనందాన్ని అనుభవిస్తారని గ్రంథం ఒక ఖచ్చితమైన సంఖ్యాపరమైన వాగ్దానం చేస్తోంది. జో సతబార పాఠకరో కోయి చూటహి బంది మహాసుఖహోయి అనేది ఆ బలమైన భరోసా. ఇక చివరిగా ఈ గ్రంథ రచయిత అయిన తులసీదాసుగారి వ్యక్తిగత విన్నపాన్ని ఇక్కడ చూడొచ్చు. తులసీదాస సదా హరిచేర కీజైనాథ హృదయమహడేర. ఆ దివ్య రక్షకుడు శ్రీరామ, లక్ష్మణ, సీతా సమేతంగా ఎల్లప్పుడూ తన హృదయంలో కొలువైయుండాలని ఆయన చాలా వినయంగా ప్రార్థిస్తారు. అలా ఈ గొప్ప గ్రంథం ఒక అద్భుతమైన ముగింపును తీసుకుంటుంది. ఈ సుదీర్ఘమైన అద్భుతమైన ప్రయాణం తర్వాత మనం ఒక లోతైన ఆలోచనతో దీన్ని ముగిద్దాం. ఈ గ్రంథం మన ప్రాపంచిక అడ్డంకులన్నింటినీ తొలగిస్తుందని వాగ్దానం చేస్తుంది కదా. అయితే దీనిలోని ఆంతర్యాన్ని, అంతిమ సందేశాన్ని మన హృదయంలోకి పూర్తిగా స్వీకరించగలిగితే మన జీవితంలో ఎదురయ్యే రోజువారీ సవాళ్ల పట్ల మన దృక్పథం ఎంత శక్తివంతంగా మారుతుంది. ఇది నిజంగా మనం లోతుగా ఆలోచించాల్సిన విషయం. ఈ అనాలిసిస్లో మాతో పాటు ఉన్నందుకు ధన్యవాదాలు. మళ్ళీ మరో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.